హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించిన మోహముద్గరం భజగోవింద నుండి చివరి శ్లోకాన్ని, ఆ శ్లోక పుష్పాన్ని విశ్లేషణ సహితంగా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవముక్త సేంద్రియ మానవ నియమాదేవం సేంద్రియమానవ నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితకాలే సంప్రాప్తే సన్నిహితకాలే నహి నహి రక్షతి డుకృన్కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, అంత్యకాలం సంప్రాప్తించినప్పుడు ఈ లౌకిక శాస్త్ర జ్ఞానం ప్రావీణ్యం నీకు పని చేయదు. అది భాగవత శ్లోకాలు కంఠోపాఠమైనా సరే, అది దక్షిణల కోసమే కదా. బ్రహ్మ జ్ఞానం తప్ప నీకు మరేది పని చేయదు. అది నీకు కేవలం భగవన్నామ స్మరణతో. మరో దారి చివరిలో చెప్తున్నారు, గురుచరణాంబుజ నిర్భర భక్త. నిబ్బరంగా, భయం లేకుండా, భయం ఎప్పుడు లేకుండా ఉంటుంది, సందేహాలు లేకుండా ఉన్నప్పుడు పూర్తి నమ్మికతో గురు చరణాంబుజ, గురువు యొక్క చరణాలు అనేటటువంటి ఆ పుష్పాలని, పద్మాలని పట్టుకుంటే సంసారాత్ అచిరాత్ భవముక్త. ఈ సంసారం నుండి భార్యాబిడ్డలో భర్త పిల్లలో కాదు. సంసారం అంటే అహంకార మమకారాలతో కూడిన అరిషడ్వర్గాలు, రాగద్వేషాలతో కూడిన అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. దీని నుండి అచిరా, చాలా తక్కువ కాలంలోనే భవ, నీకు ముక్తి లభిస్తుంది. సంసారం నుండి ముక్తి లభిస్తే ఇక ఆ మార్గంలో గమ్యానికి అతి చేరువలో ఉన్నట్లే. కాబట్టి నీకు ఆ ముక్తి లభిస్తుంది. సేంద్రియ మానవ నియమాదేవం. సేంద్రియం అంటే ఇది ప్రాకృతికమైన సేంద్రియ ఎరువులు లాంటిది కాదండి. సా ఇంద్రియ, ఈ ఇంద్రియాలు ఉన్నాయే, చెవి, ముక్కు, చర్మం, నాలుక, ఈ 5 ఉన్నాయి కదా, చక్షువు, ఈ 5 పంచ సెన్స్ ఆర్గాన్స్ అని అంటారు. ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలని ప్రోత్సహించేది ఈ పంచేంద్రియాలే. మనకివి ప్రకృతితో బాహ్యంగా వ్యవహారం చేయడానికి చెవి ప్రాకృతిక ధ్వనులన్నీ వింటుంది, లోపల ఉన్నటువంటి లబ్డబ్నే వినలేదు, ఇంకా మరే వేటిని వినగలదు. కన్ను బయట అన్నింటినీ చూస్తుంది, తనను తాను కూడా చూసుకోలేదు. దేహ భాగంలో కూడాను మొహాన్ని చూసుకోవాలంటే, మిగతా శరీరాన్ని చూసుకోగల, మొహాన్ని చూసుకోవాలంటే మరో పరికరం, సెల్ ఫోన్లో మిర్రరో లేకపోతే అద్దమో తప్పనిసరి. అలాగే ముక్కు బాహ్యపు వాసనలు చూస్తుంది. అదే శరీరంలో నుంచి ఏదైనా రక్తమో కళ్ళో బయటకు వస్తే వాసన చూడగలదు, అది లోపల ఉన్నప్పుడు చూడలేదు. నోరు అంతే, నాలుక అంతే. కాబట్టి ఈ బాహ్యేంద్రియాలన్నీ కూడాను సా ఇంద్రియ మానవ నియమాదేవం, వీటన్నిటినీ ఈశ్వరుడు ఇలాగే నియమించాడు. కాబట్టి వాటిని గనక నీవు నియంత్రిస్తే ద్రక్ష్యసి, నువ్వు దక్షత కలిగిన వాడివి, ఎబిలిటీ కలిగిన వాడివి అవుతావు. ఏ విధంగా? నిజ హృదయస్థ దేవం, నీ హృదయంలోనే హృదేశే అర్జున తిష్టతిగా స్థిరంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును నీవు చూడగలుగుతావు, చూసే కెపాసిటీ నీకు వస్తుంది. కాబట్టి భగవన్నామం నిరంతరంగా పలుకు. అలాగే ఎంతో నమ్మికతో ఏ గురువుని నీవు ఎంచుకుంటావో ముందు వెతుక్కో. గురువుని అన్వేషించడం తప్పేమీ కాదు, వెతుక్కో.
నీకు కారణ గురువు ఎవరై ఉన్నారో ఆయన్ని వెతుక్కో. ఒకరికి కారణ గురువైన వాడు అంటే ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని బోధించగలవాడు మరొకడికి కాకపోవచ్చు. ఎందుకంటే వాడి హృదయపు ఫ్రీక్వెన్సీ ఈ గురువుతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎవరికి ఎవరు భార్యాభర్తలుగా రాసిపెట్టున్నారో, తల్లిదండ్రులుగా రాసిపెట్టున్నారో, తోబుట్టువులుగా రాసిపెట్టున్నారో, అలాగే గురు శిష్యులు కూడా ఎవరికెవరు రాసిపెట్టున్నారు. కాబట్టి వెతుక్కున్న వారిని నమ్మకంతో ఆశ్రయించు. ఏమి చెబితే అది చెయ్యి. నా శ్రేయస్సుకే నా గురువు నాకు చెబుతున్నాడు, ఈ దండనైనా, ఈ తిట్లైనా, ఈ కరెక్షన్ అయినా నా అహం మీద దెబ్బ అందుకే కొడుతున్నాడు అని నమ్ము. అప్పుడు ఈ ఇంద్రియాల వ్యవహారాల్ని, అరిషడ్ వర్గాల్ని దాటి మనం బ్రహ్మమును పొందగలము. నీ హృదయంలో ఉన్న బ్రహ్మమే నీవని తెలుసుకోగలవు. హృదయం అంటే లబ్డబ్ కాని కొట్టుకుండే గుండెకాయ కాదండి, అధోముఖంగా ముకుళించి ఉన్నటువంటి హృదయ పద్మం. దాన్ని భగవన్నామంతోనూ ఆత్మజ్ఞానంతోనూ చైతన్యపరిచినప్పుడు అది ఊర్ధ్వముఖమై సహస్రార పుష్పమై ప్రకాశిస్తుందని, మనకి స్ఫురిస్తుందని పెద్దలు చెప్తారు. కాబట్టి దానికి గోవిందుని నామస్మరణ, భగవన్నామస్మరణ, అది శివుడైనా, కేశవుడైనా, అమ్మవారైనా, ఏదైనా భగవన్నామస్మరణ, గురువుని ఆర్తితో పసిబిడ్డడు అమ్మనెలా ఆశ్రయించి నమ్మి ఆమె ఒళ్ళు తన యొక్క సమస్తమైన బాధ్యతల్ని, సమస్తమైన జీవన సమస్యల్ని, అసలు అవి సమస్యలని కూడా గుర్తించనంత శైశవంతం అమ్మ ఒళ్ళో ఎలా ఉంటాడో అలా మనం గురువు పాదాల దగ్గర ఉండాలని చెబుతూ మనకి భజగోవిందాన్ని ఈ విధంగా సంపూర్ణం చేశారు గురువులు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఇది మనకి చక్కని స్పృహని ఇచ్చుగాక. ఆ స్పృహని మనం భావితరాలకు వారసత్వంగా ఇచ్చేదముగాక. ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించాలని కోరుతూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society and support me financially also. Thank you for watching.